మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో ఉపాధి హామీ పథకం పనుల్లో జరిగిన అవకతవకలపై అధికారులు కొరడా జులిపించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన 5వ విడత సామాజిక తనిఖీల్లో పలు లోపాలు బయటపడ్డాయి. 11 గ్రామ పంచాయతీల్లో 5 రోజుల పాటు సోషల్ ఆడిట్ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టాయి. పనుల రికార్డులు, మస్టర్ రోల్స్, కూలీల వివరాలను తనిఖీ చేసి గ్రామ సభల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించాయి. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఖర్చులు, పరిపాలనా లోపాలు గుర్తించారు. దీంతో బాధ్యుల నుంచి మొత్తం 1,32,992 రికవరీ చేయాలని డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ మధుసూదన్ ఆదేశించారు. మంగోలీగూడెం, ఉగ్గంపల్లి, ఇస్లాంపల్లి సహా పలు గ్రామాల్లో గుర్తించిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు సూచనలు జారీ అయ్యాయి. ఉపాధి హామీ నిధులు పేదల జీవనోపాధికి ఉద్దేశించినవని, నిధుల దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.